సంగారెడ్డి జిల్లా జోగిపేటలో పట్టపగలే చోరీ జరిగింది. రవీందర్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకులో డ్రా చేసి కారులో పెట్టిన 10 లక్షల రూపాయలని గుర్తు తెలియని వ్యక్తులు అద్దాలు పగలగొట్టి ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు జోగిపేట పోలీసులను ఆశ్రయించాడు. ఘటనా స్థలం వద్ద సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలిస్తున్నారు పోలీసులు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, సంగారెడ్డి జిల్లాలో పట్టపగలు చోరీ జరిగింది. బ్యాంకు నుంచి 10 లక్షల రూపాయలను డ్రా చేసుకొని వస్తున్నారు. రవీందర్ రెడ్డి అనే రిటైర్డ్ ఉద్యోగి. ఆయన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో గతంలో పనిచేశారు. ఈ మధ్య కాలంలో రిటైర్ కూడా అయ్యారు. ఆయన జోగిపేటలో ఎస్బీఐ బ్యాంక్ వెళ్లి డబ్బులు డ్రా చేసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఆ డబ్బులను తన కారులో డబ్బుల సంచిని కారులో ఉంచేసి మళ్ళీ తిరిగి బ్యాంక్ లోపలికి వెళ్లారు. వచ్చే లోపే ఆయన దానిపై దృష్టి సారించినటువంటి దొంగలు ఆ కారు అద్దాలు పగలగొట్టి అందులో ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్, దాదాపు అందులో 10 లక్షలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఆ డబ్బులతో వెళ్లిపోయారు. దీనికి సంబంధించి ఆయన లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఎవరు ఆగంతకులు, ఎక్కడి నుంచి వచ్చారు, బైక్ పై వచ్చారా లేకపోతే ఎలా వచ్చారు అన్నది దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే బ్యాంకుతో పాటు ఆ పరిసరాల్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నిటిని కూడా పోలీసులు జల్లెడ పడుతున్నారనే చెప్పాలి. దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగి రవీందర్ రెడ్డి కూడా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు. క్షణాల వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. తాను బ్యాంక్ లోకి వెళ్లి డబ్బులు డ్రా చేసుకుని వచ్చాను. ఆ తర్వాత కారులో పెట్టి లోపలికి మళ్ళీ వెళ్ళేసరికనే డబ్బులను దొంగలు ఎత్తుకెళ్లారని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కారు అద్దాలను పూర్తిగా ధ్వంసం చేసినటువంటి దృశ్యాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే పోలీసులు ఎవరు దొంగలు, ఎక్కడి నుంచి వచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు బైక్ పై వచ్చారా లేకపోతే ఈయన్ని బ్యాంక్ దగ్గర డబ్బులు తీసుకొని వస్తుంటే అబ్జర్వ్ చేశారా అనేది పూర్తి స్థాయిలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా బ్యాంకుల వద్ద ఇటువంటి చోరీలు జరిగాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో బ్యాంక్ లోంచి కొంతమంది వ్యక్తులు డబ్బులు డ్రా చేసుకుని వస్తుండగా వాళ్ళపై దృష్టి సారించి కారు అద్దాలు పగలగొట్టడమే కావచ్చు, చేతిలో ఉన్నటువంటి క్యాష్ ని కూడా గుంజుకొని వెళ్లి పరారైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో జరిగాయి. కానీ పోలీసులు వాటిని అన్నింటినీ ఛేదించారు. ప్రస్తుతం మరి దీనికి సంబంధించి కూడా పోలీసులు విచారణ కొనసాగుతుంది. కాబట్టి ఆ దొంగలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారనేది తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ సునీల్.